మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. వేధింపులకు కేర్ ఆఫ్ అడ్రస్ పేర్ని నాని అని కొల్లు రవీంద్ర ఆరోపించారు. పేర్ని నాని ఇష్టమొచ్చినట్టు అవాకులు చవాకులు పేల్తే చూస్తూ ఊరుకోమని, అవగాహన లేకుండా రాజకీయ లబ్ధి కోసం ఏది పడితే అది మాట్లాడితే మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ వ్యాపారం లేకుండా పేర్ని నాని వేల కోట్లు ఎలా సంపాదించాడని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. వేధింపులకు కేర్ ఆఫ్ అడ్రస్ పేర్ని నాని. పేర్ని నాని రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఏ రకంగా ప్రజలను కానీ వాళ్ళ పార్టీ నాయకులు కూడా వేధించారు. ఇవాళ ఆయన మాట్లాడాడు. ఎవరో అమాయకుడైనటువంటి వీళ్ళంటే పెద్ద మనుషులుగా ఉన్నారంట బొల్లయ్య గారును పేర్ని నాని గారు. వాడిని పెద్ద మనుషులుగా తప్పించి నేను పెద్ద మనిషిగా దూరి ఆడ భూమి కొట్టేశానని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ప్రమాణం చేయమని అక్కడే ఉంది మహాలక్ష్మి గుడి పక్కనే. నేను వచ్చానా మీరందరూ కలిసి నీకు కలుస్తుంది తీసుకోమని చెప్పి నాకు ఇష్టం లేకపోయినా మళ్ళీ వచ్చి మావయ్యను కూడా ఒప్పించి ఆ రోజున ఇచ్చి 2009లో అగ్రిమెంట్ చేసుకుని డబ్బులు ఇస్తే మళ్ళీ కాలు అడ్డం వేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపితే 2016లో బొల్లయ్య గారు సెటిల్ చేసి 2016లో రిజిస్ట్రేషన్ చేశారు. అంటే ప్రతిదీ తీసుకొచ్చి బురద చేసి రాజకీయం పొందాలంటే సిగ్గు లేదు. సిగ్గు లేకుండా ఇంకోసారి పిచ్చి పిచ్చి వాగబడితే చెప్పు తెగుద్ది. పేర్ని నాని గారు చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించకపోతే ఇష్టారాజ్యంగా నువ్వు మాట్లాడితే మూల్యం చెల్లించుకుంటావు. ఖబర్దార్ జాగ్రత్త, నేను హెచ్చరిస్తా ఉన్నా. రాజకీయంగా ఉంటే రాజకీయంగా చూసుకున్నారా, ఈ దమ్ము ఏంటో నేనేంటో చూసుకున్నారా? బందరు ప్రజలకు ఏం చేసావు నువ్వు చెప్పు, నీకు దమ్ముంటే. 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఏ వ్యాపారం లేకుండా నువ్వు వేల కోట్లు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? మచిలీ